ఫ్రెండ్స్, సేవ ఎక్కడైనా చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హెచ్విసి దగ్గర కేకేసి దగ్గర పడ్డది. సో ఎర్లీ మార్నింగ్ 9, 10:30, 11 o'clock మధ్యలో నేను అన్నప్రసాదం దగ్గర అప్పటి నుంచి ఇప్పుడు 3:30 వరకు ఆడనే సేవ చేసుకున్నా. మనం ఎక్కడ చేసినా ఏం బాధ ఉండదు. నేను చెప్పే ఒపీనియన్ ఏంటంటే, సేవకు వస్తే ప్రశాంతతనే వేరు. ఇప్పుడు మీదికి వెళ్తున్నా టెర్రస్కి, ఎందుకంటే ఆడ బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కింది తీసుకోవాలిగా. అందుకు మేమేమైనా బట్టలు ఉతుకోవాలంటే ఇక్కడే, కింద ఉతుకునికి లేదు. అది ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నాడు? తాగేసి రామన్నాడా? సరే సరే, ఇక చూసారా ఫ్రెండ్స్, తాగేసి రామన్నాడంట. మనం ఆడ జపాలిలో మాట్లాడుతున్నాం. ఈరోజు జపాలికి వెళ్తున్నాం. లేదు బొట్టేమని పెట్టుకోవా? వారి దేవుడ బొట్టు పెట్టినాకో చూడండి, ఎక్కడ పోయినా మనకి యోగా తప్పలేదు. జపాలికి వెళ్ళాలని చాలా ఆత్రంగా ఉంది. అయితే ఇతనుండి వినోద్ ఉండి, జపాలికి పోదాం బ్రో, ఈరోజు వెళ్ళొద్దాము, నేను చూపిస్తా జపాలిలో ఎన్ని ప్లేసెస్లు ఉన్నాయి అని అంటే, అవునా భయ్యా అని కిందికి వస్తే కింద ఇంతమంది లైన్ 13,000 మంది ఈరోజు జాయిన్ అయ్యారు ఫ్రీ సేవకి. సో అంటే రోజు ఇంతమంది జాయిన్ అవుతూనే ఉంటారు. అంటే ఇక్కడ మనకు ఫ్రీ సేవ అంటే మనము దేవుడికి ఉచితంగానే చేస్తున్నాము అని అన్నట్టు. ఎందుకంటే చాలామంది ఫోన్స్ చేసి వేరే విధంగా అడిగారు, కానీ ఇవన్నీ ఫోన్లో చెప్పలేను కాబట్టి వీడియోలో కొన్ని చెప్పగలుగుతాను. ఇవి మనము ఆయనకి సేవ చేయడం కోసమే మనం వచ్చినాం, అంతేగాని వేరే ఉద్దేశానికి అయితే కాదు కదా అని అంటే, సరేలే అని కొంతమంది మాట్లాడు, కొంతమంది ఇగ్నోర్ అయ్యారు. అక్కడ మా గణపతి ఈరోజు వెనస్డే కదా, మా గణేశుడు అయితే కనిపించిండు. వీడియో తీస్తుంటే ఆయన నుండి వీడియో తీయద్దు అన్నాడు. అయితే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకేమో నెత్తి మీద చేయి పెడుతుండు. దాని తర్వాత ఉండి సరేలే ఇంకేం చేద్దామని అక్కడ నుంచి మా ఫ్రెండ్ని వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఆయన అడ్రస్ అడిగితే, మా ఫ్రెండ్కి ఏదో తెలిసింది ఒకటైతే తెలియంది ఇంకొకటి. అక్కడ నుంచి ఇటు పోయేదంతా జపాలి రూటు అని నేను మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆయన ఉండి, నీకేం తెలియదులే నాకు తెలిసినంత అని అంటే, అవునా దొరా, ఎవరికి ఏం చెప్పావో ఏం చెప్పు అంటే, ఏం చెప్పేది ఏముంది, ఈ బస్సు వచ్చేకి చాలా టైం పడుతుంది, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, వాళ్ళే 1.5 గంట అయింది కదా అని అంటే, అవునా సరేలే వారా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు అంటే, అక్కడికి వెళ్తుంటే నేను అడిగాను, నువ్వు ఈరోజు ఏంటి చాలా ఆనందంగా చాలా ఎర్లీగా లేచావు చాలా అంటే, మా అక్క వాళ్ళు వస్తున్నారు రవి, అందుకోసం నేను కొద్దిగా అంటే జల్దిన లేచి వరాయి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ నుంచి టిఫిన్కి వెళ్దాం రవి, ఎప్పుడు ఈ రూట్ నుంచి వెళ్తూ ఉంటాం కదా, సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరూ వెనకల రూట్ నుంచి ఉండి ఇంకో తవ్వు ఉంటుంది, ఓన్లీ సేవకు సంబంధించిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి అలా ఉండదు కాబట్టి ఇంకొద్దిగా అయినా కానీ, ఎందుకంటే ఆ గుంపులో పోవడం వల్ల టిఫిన్ కోసం కాదు, సేవ చేయడం కోసం, అందుకోరించి దాని గురించే మేము అట్లా వెళ్ళడం అయితే జరిగింది. సరేలే ఇంకా లాస్ట్కి అయితే దర్శనం చేసుకొని కొద్దిగా ఆడంతా అన్నప్రసాదం అంటే మాకు ఎర్లీ మార్నింగు 9 గంటల నుంచి 10:30 నుంచి 3:30 వరకు అన్నప్రసాదం దగ్గర ఉంటాము. ఎందుకంటే ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక నేనైతే అక్కడే ఉంటాను. దాని తర్వాత 4 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడ హెచ్విసి దగ్గర సిసి కళ్యాణ కట్ట దగ్గర అక్కడ ఉంటాను. అంటే యాక్చువల్ నా సేవ అక్కడ ఈవినింగ్, కానీ మనం మార్నింగ్ ఎక్కడ ఉండాలో, బెడ్ మీద ఉండద్దు మనకి పక్కన పెడితే, అక్కడ పోయి ఉంటే మేలు కదా అని నేనైతే అక్కడే ఉంటాను భయ్య. అయితే ఈరోజు మాకు ఇక్కడ హనుమంతుడు అయితే కనిపించాడు. అంటే ఇది ఏ హనుమంతుడో నాకు తెలియదు, కానీ ఇంక ఇక్కడ నుంచి అయితే భయ్య ఏమన్నా జ్యూస్ తాగుదామంటే, జ్యూస్ తాగుదాం బ్రో, జ్యూస్ తాగి కోతులకి బిస్కెట్లు ముంగట వేయడం వల్ల అక్కడ నుంచి కొద్దిగా ట్రాఫిక్ అయింది. ట్రాఫిక్ అంతా మళ్ళీ అటు ఇటు జరిపేసి పంపించేసినాం. దాని తర్వాత మా సేవ కంప్లీట్ అయింది. అంటే కొద్దిగా
అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి మా ఫ్రెండ్ ఉండి కొరియర్ కోసం వెళ్ళాలి రవి, ఇంటికి లడ్డు పంపించాలి కదా, ఎందుకంటే నేను అస్సాంకి కామదేవి టెంపుల్కి వెళ్తున్నాను ఫ్లైట్లో పిల్లలకి ఇంటికాడ అమ్మ నాయనకి అంటే, సరేలే భయ్య వెళ్దామని అంటే, అక్కడ లడ్డు అయితే అలవ్ లేదంట, మిగతావన్నీ అలవ్ ఉన్నాయి, ఇది ఒక్క లడ్డు మాత్రం అలవ్ లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళే లోపలికి లడ్డు ఖరాబ్ అవుతుంది కదా అండి అంటే, అవునా సరే సరే అని ఇది పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అంటే లేపాక్షి దగ్గర కొద్దిగా బస్సు వాళ్ళకి అడిగితే వాళ్ళే అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర వదులుతారు. నైట్ అయితే మేము టిఫిన్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాము. లాకర్లు ఇట్లా ఉంటాయి.